వందనాలు. ఇక్కడ కూడిన అందరికీ దైవజనులందరికీ వందనాలు. మరి నా సాక్ష్యం చెప్తున్నాను. ఏంటంటే నేను 2007లోనే నేను చనిపోవాలి అసలు. కానీ నాకు చాలా బలహీనం కలిగి నేను చాలా నేర్చుతో ఉండేదాన్ని. 2007 నుంచి అలా బాధలతో ఉన్నప్పుడు నేను 2008లో పిల్లిపైగా చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాను. నేను మా పోలీస్ క్వార్టర్స్లో ఉండేదన్నప్పుడు. తర్వాత నేను బయటకు వచ్చి మార్కెండేస్పేటలోకి వచ్చిన తర్వాత దైవజనం దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టి మరి దైవజనం దగ్గర ఎక్కువ మరి నేను ఉండడం, సన్నిధిలో ఉండడం, బలిపెట్టిన దగ్గర విజ్ఞాపనం చేసుకోవడం, దేవునితో ఎక్కువ గడపడం అయితే నేను జరిగేది. ఎక్కడ ప్రార్థనైనా మరి దేవునితో ఉండడం అయితే ఉండేది. అలాగైనప్పుడు నాకు 2017లో 2 కిడ్నీలు పాడైపోయాయని చెప్పేసి అన్నారు. 2 కిడ్నీలు పాడైపోయినా సరే నేను వైజాగ్ నన్ను సూర్సుడు సుబ్బారావు దగ్గరికి హాస్పిటల్ తీసుకెళ్తే చెప్పలేము, మరి ఒకటైనా సెట్ అవుతుందేమో అని చెప్పేసి తీసుకెళ్తే ఆపరేషన్ చేయాలి అంటే నేను అప్పుడు అనుకున్నాను. వెళ్ళేటప్పటికి నాకు అప్పటికే బోల్డ్ నిందులో బోల్డ్ అవమానాలు బోల్డ్ బాధలు పడి చిన్న పింక్ ఇల్లు మార్కెండేస్పేటలో నేను తునిలో చిన్న ఇల్లు కొనుక్కున్నాను అన్నమాట. ఆ ఇల్లుకే నాకు అప్పుడు మా మధ్యగారు కొనిచ్చారు. ఆ ఇల్లు కూడా నాకు ఆ ఇంట్లో ఉండేదాన్ని. ఆ అప్పలా తీర్చుకున్నాను నేను. ఆ ఇల్లు కూడా అమ్మేసి ఎందుకు నేను కిడ్నీ ఆపరేషన్ చేయించుకోవడం వద్దులే, ఎందుకు దీన్ని నేను చేయించుకోలేటి, నా పిల్లలకి దారి ఉండాలి కదా అని చెప్పేసి నేను చేయించుకోవడం మానేస్తాను. అలా చేయించుకోవడం వల్ల హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నేను వద్దని చెప్పేసి అనుకున్నాను. దేవుడు మరి స్వస్థ ఇచ్చాడు. కిడ్నీ పోయిందన్న కిడ్నీనే దేవుడు ఇప్పటివరకు కూడా నన్ను ఎంతో బలంగా దేవుడు వాడుకుంటూ ఉండేవాడు. కానీ అది ఇన్ఫెక్షన్ ఉండి రోజు జ్వరం వచ్చేసింది అన్నమాట. జ్వరం వచ్చేస్తే ఎన్ని మందులు వాడినా ఇంకా నాకు తగ్గకపోయినా ఇంజక్షన్లు చేస్తుంటే ఇంజక్షన్లు దిగి కాదు, సూది ఇంకా అంత గ్యాప్ లేదు. ఇంకా అన్ని ఇంజక్షన్లు చేయించుకున్నాను. ఇంకా మెడిసిన్ కూడా నాకు ఎక్కేది కాదు, నొప్పి తగ్గేది కాదు ఇంకా అసలుకే. అది ఇంక నేను ఏ మెడిసిన్ వాడినని 2017లోనే ఆ మెడిసిన్ పక్కన పడేసి దేవుడిని జ్ఞాపనం చేసి దేవుడితోనే ఉన్నాను. దేవుడు ఎంతో స్వస్థ ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. అది అలాగ ఉండగానే నాకు ఎక్కువ ఏడ్చి నాకు బాగా చాలా భారంగా ఏడుతూ ఉండేదాన్ని, బాధతో ఉండేదాన్ని. ఎక్కువ నిలిపేయడంలో 2 కళ్ళు క్యాన్సర్ అయిపోయి నాకు ఆ కళ్ళు గుడ్లు 2 కూడా క్యాన్సర్ అయిపోయి ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఆపరేషన్ సెట్ అవ్వదన్నారు. ముందు ఒకసారి చేయించుకున్నాను 2 కళ్ళకి, రెండోసారి కూడా నేను చేయించుకుందామంటే ఇంక సెట్ అవ్వదన్నారు. అప్పుడు మా పెద్ద బాబుకి మ్యారేజ్ చేస్తాను, తనకి డెలివరీ అయ్యి ఉంది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే నేను వెళ్ళిన తర్వాత ఇంక సెట్ అవుదమ్మా, ఆ బల్ల ఎక్కించిన తర్వాత నీ కొన్ను బయట తీసి ఆపరేషన్ చేయాలి, నీ గుండె తీసి అనేసి అన్నారు. ఇంకా అది కూడా నేను చేయించుకోవాలి ప్రభు అనుకుని 2017 నుంచి నేను ఇంకేమీ మందు కూడా వాడకుండా దేవుడి మీద ఉంటే 2 సార్లు కరోనా వచ్చినా కూడా ఒక మాత్ర వేసుకోకుండా దేవుడు నన్ను బ్రతికించాడు. ఎన్నో శవాలు నా ముందు నుంచే వెళ్ళి మాది గవర్నమెంట్ హాస్పిటల్లోనే తుమ్మేవాళ్ళు. కానీ ఎంతమంది శవాలను తీసుకెళ్తున్నా సరే కూడా అప్పుడు చాలామంది గోల్ పెట్టేసేవారు. అయితే మా 2 పిల్లలకి మ్యారేజ్ అయిపోయింది, ఇంకో పాప ఉంది. ఆ పాప నాతోనే ఉండేదన్నమాట. ఉంటే ఆ పాపని ఏం చేస్తావు, ఆ పాపను కూడా చెప్పేస్తావా, నువ్వు వేసుకోకపోతే పోయి ఒక పాప మరి ఉంది కదంటే ఒకే వాసన ఇద్దరు వాడేవాళ్ళం, ఒకే మంచం ఇద్దరు పడుకునే వాళ్ళు, ఒకే ఇంట్లో ఇద్దరు తినేవాళ్ళం. కానీ మరి మా పాపకైతే దేవుడు రానికంటే నాకు వచ్చిన కరోనాని పెట్టి దేవుడు ఎంతో స్వస్థ ఇచ్చి బ్రతికించాడు. మళ్ళీ 2 సార్లు కూడా వచ్చినా కూడా దేవుడు మరి స్వస్థ ఇచ్చారు. దాన్ని బట్టి పాస్టర్ గారు అయితే ఎన్నోసార్లు జోసఫ్ గారు ఫోన్ చేసి తీసుకెళ్తానమ్మా, జాయిన్ చేస్తానమ్మన్నా సరే నేను హాస్పిటల్కి వెళ్ళకంట మేడమే పగలంతా ఎండలో అలా కూర్చుని వేడి నీళ్ళు కాసుకొని తాగే మరి దేవుడు నన్ను బ్రతికించాడు. అలాగైన తర్వాత మళ్ళీ నాకు అనుకోకుండా కళ్ళు క్యాన్సర్ నుంచి గొంతు క్యాన్సర్ అయిపోయింది. ఒక మాట కూడా నాకు వచ్చేది కాదు, ఏం తిన్నా దిగేది కాదు. గొంతు క్యాన్సర్ అయిపోయి గొంతు అంతా చాలా నొప్పి వచ్చేసి చాలా బాధ వచ్చేది అనమాట. ప్రభు నీ సాక్షి నేను ఎలా చెప్తాను, మరి గొంతు నాకు ఎలా తండ్రి ప్రభు, మరి ఏం చేయను, ముద్దు కూడా దిగట్లేదు, నేను మందు కూడా వేసుకోను, మరి ఏం చేస్తావు ప్రభు, నువ్వు స్వస్థపడితే నువ్వే స్వస్థపరిచి లేదంటే తీసుకెళ్ళిపోవు, కానీ నన్ను మాత్రం ఎక్కడ కూడా అవమానపడి నీకు ప్రభు అని చెప్పేసి అంటే దేవుడు ఆ గొంతు క్యాన్సర్ నుంచి కూడా ఇప్పటివరకు దేవుడు నన్ను ఎంతో మరి స్వస్థ ఇచ్చి ఇంకా నడిపిస్తూ ఉన్నాడు. దాని నుంచి మళ్ళీ శాస్త్రికి వచ్చేసింది. ఇదంతా క్యాన్సర్ గడ్డ, ఇదంతా కూడా చాలా పెద్ద గడ్డ. ఎంతంటే అంత గడ్డ చాలా బాధపడుతూనే ఉంటాను, నొప్పి వస్తుంది. దేవుడికి ఎగ్జామ్ చిన్న సగటు వస్తేనే తట్టుకోలేము. దేవుడు ఇంకా నడిపిస్తున్నాడు. ఈ గడ్డ మళ్ళీ ఒకసారి చిదిగిపోయింది. అవి చిదిగిపోయి బ్లడ్ కారిపోతుంటే ప్రభు నేను ఎక్కడికి వెళ్ళినా బ్లడ్ కారిపోతుంది, స్మెల్ వచ్చేస్తుంది. ఎవరు కూడా నేను కూర్చొని ఎవరు దగ్గరికి రానివ్వరు. నేను ప్రార్థన లేకపోతే బ్రతకలేను కదా ప్రభు, నీ సన్నిధి లేకపోతే నేను ఉండలేను కదా ప్రభు అని 3 గంటలకి లేచి చూసుకుని ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. ఉదయం 9 గంటలకి ఇంక స్నానం చేయాలంటే కన్ను పెద్దగా కనిపిస్తుంది. ఏం చేయను ప్రభు అంటే కన్ను 10 గంటలకల్లా మళ్ళీ కూడిపోయింది. అలాగే 2 కన్నాలు మళ్ళీ పడ్డాయి. 3 కన్నాలు పడినా కూడా దేవుడు అన్నీ స్వస్థ ఇచ్చారు. దాన్ని పెట్టి దేవుడికి వందనాలు.
అలాగే మళ్ళీ పొట్టంతా కూడా క్యాన్సర్ అయిపోయి చాలా నొప్పి వచ్చేస్తుంది. పొట్టలో కూడా చాలా చాలా పెద్ద గడ్డలు ఉన్నాయి. ఒక మాత్ర లేకపోయినా దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు. దేవుడితోనే నేను ఎంతో విశ్వాసంగానైతే దేవుడి వైపు చూస్తున్నాను, మంది వైపు కాదు, మనుషుల వైపు కాదు. కానీ సాతానైతే ఎంతో శోధిస్తూ చాలా ఎంతో ఇబ్బంది పెడతానే ఉంటుంది. కానీ దేవుని పని ఎక్కడ కూడా నేను విడవకుండా మరి ఉన్నప్పటికీ మరి నేను దేవుని పనిలోనే ఉండి నా బిడ్డలు కూడా ఎక్కువ నేను ప్రేమించను, దేవుడి పని ఎక్కువగా ఉంటాను. అలాగైనప్పటికీ సాతాను నేనే చనిపోతాను అనుకుంటున్నాను. కానీ రోజు రోజుకి నాకు ఆయుష్ ఇచ్చి దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఇంకా నడిపిస్తున్నాడు. మనం అనుకోకుండా మా రెండో కుమార్తె చనిపోయింది, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. కానీ సాతాను ఏంటంటే ఈ జబ్బు వల్ల నేను కుంగిపోలేదు. కానీ ఈ 7 నెలల నుంచి నేను చాలా బలహీనం పడిపోయి చాలా వేదన పడుతున్నాను. బ్రతికి చాలా భారంగా కూడా ఉంటుంది. దేవుడిని పెట్టి బ్రతుకుతున్నాను. ఈరోజు జోసయ్య గారు ఫోన్ చేసి అమ్మని సాక్ష్యం చెప్తే కానీ చెప్పేసి అన్నప్పటికీ నేను బాగానే ఉన్నాను. సడన్గా మళ్ళీ జ్వరం వచ్చేసింది. అంటే ఇన్ఫెక్షన్ ఉంటే జ్వరం వచ్చేస్తుంది, అదే జ్వరం తగ్గకుండా ఉండిపోతుంటుంది అన్నమాట. చాలా 4 గంటల వరకు చాలా చలి జ్వరంగా ఉన్నాను. మళ్ళీ మేము ట్యాబ్లెట్లు వేసుకుంటే ఎలా రిలీఫ్ వస్తుందో దేవుడు అలాగే రిలీఫ్ ఇస్తాడు. నేను ఎంత జ్వరం వచ్చినా ఎంత నీరసం వచ్చినా కూడా దేవుడు ఎంతో స్వస్థపడుతుంటే ఇదంతా కూడా మా దైవజనుల ప్రార్థన, సంఘ ప్రార్థన. నా సంఘం అంతా మన వెనకాల ఉండి ప్రతిదీ దాంట్లో కూడా మన సంఘం దగ్గరికి వెళ్ళి మేము ప్రార్థన చేసుకోవడం ఓన్లీ ప్రేయరే కాదు, మంగళవారం ప్రార్థనలే కాదు, ఎప్పుడు కూడా ఏ ప్రార్థన కూడా మిస్ అవ్వకుండా దేవుడు ఇప్పటి వరకు నడిపిస్తూ ఇంకా నన్ను నడిపిస్తున్నాడు. మరి ఒక్కటే కాదు, నాకు సాక్ష్యం అంటే నన్ను నిజంగా చాలా నిలబెట్టాడు. ఒక ఇల్లు లేక ఎన్నో అవమానాలు పడేదాన్ని, ఎంతో నిందలు పడేదాన్ని. ఇల్లు ఇవ్వకుండా దేవుడు నమ్ముకున్నామని మాకు అదే మార్కెండేస్పేటలో ఒక్కొక్కటి 4 ఫ్లోర్లు ఇల్లు ఇచ్చాడు దేవుడు. 2 ఇల్లు కట్టుకుని మాకు భాగ్యం ఇచ్చాడు. ₹1 కట్టలేదు. నిజంగా ఎవరన్నా అడిగినా ఎలా కట్టావంటే నేను చెప్పలేను కూడా. నిజంగా చాలా అద్భుతం అది. మరి యేసుబాబు గారు కూడా ఆ గృహం కట్టేటప్పుడు మా సేవకులు చెప్పినప్పుడు కూడా ఎంతో సహాయం చేశారు. సంఘం తరపుని ప్రార్థన పెట్టి నేను నిజంగా ఎలా కట్టానండి అంటే నిజంగా ఒక బిల్డింగ్ ₹1 ఖరీదు ఉంటుంది. అది నేను కట్టడానికి అది నాకు శక్తి కాదు, దేవుడి దగ్గర నేను ఇవ్వడంలో కూడా చాలా ముందుగా ఉండేదాన్ని. ఇప్పుడైతే నేను దేవుడికి ఇచ్చా ఇలాగే ఉండట్లేదు. దేవుని దగ్గర కూడా నేను నమ్మకంగా కూడా ఉండలేకపోతున్నాను. పనిలో కూడా దేవుని పనిలో కూడా నేను ఎక్కడున్నా దేవుని మాటలు అనేకులకి సాక్ష్యాలు చెప్తా, పొద్దుట్లకి బయటే ఉండి అనేకులకి దేవుని గురించి పరిచర్య చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఎంతో కుంగిపోయి ఇప్పుడు దేవుని పని నేను చేయలేకపోతున్నాను. నాకు శక్తిని వల్ల ప్రార్థన చేయండి అంటే నేను బ్రతుకున్నానని అనుకుంటున్నాను అంతే. దేవుడు నడిపిస్తున్నాను కానీ ఒకే కూడా శక్తిగా లేదు. శరీరాన్ని కప్పి ఎముకలు ఉన్నాయి కానీ ఎముక ఊడిపోయినట్టుగా ఉంది. నాకు లేగలేకపోతున్నాను, నుంచలేకపోతున్నాను. ఇప్పుడైతే బ్లడ్ అంతా కాళ్ళలోకి దిగిపోతుంది. 3 రోజుల నుంచి ఎందుకు అలాగూ బ్లడ్ అంతా కాళ్ళంతా రెడ్గా అయిపోతుంది. కూర్చోలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నాను. దేవుడు ఎంతో శ్రద్ధనిచ్చి నడిపిస్తున్నాడు. ఇంకా నాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థన చేయండి. నా కుటుంబం అంతా దేవుళ్ళు ఉండాలని ప్రార్థన చేయండి. నా సాక్ష్యం చెప్పాలంటే చాలా సాక్ష్యమే, కానీ నేను ఎందుకంటే తొందరగా ముగించేస్తున్నాను. నా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. నేను బాధ భరించలేకపోతున్నాను. ఒకటి, నేను మంచం మీద ఉంటే చనిపోకూడదు. దేవుడు నడుస్తుండే కానీ నన్ను తీసుకోవాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మీ అందరూ వస్తున్న ప్రార్థించండి. దేవుడు వస్తే మరి పిలుస్తున్నాడు. నిన్న కూడా నాకు టికెట్ అయిపోయింది రెడీ అనేసి నేను వెళ్తుండగా మళ్ళీ ప్రశాంతి కోసం నేను లెక్క పంపించండి. ప్రశాంతి అంటే మా చిన్న పాప ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉంది, 8వ నెల. తన కోసం కూడా ప్రార్థన చేయండి. ఎవరో కాదు, దేవుడు ఉన్నాడు కాబట్టి నేను బ్రతుకుతున్నాను. మనుషుల సహాయం కాదు, దేవుని సహాయంతోనే మా కుటుంబం అంతా ఇలా ఉన్నాము. మేమంతా కూడా దేవునిలో ఇంకా ఎక్కువగా ఉండి దేవుడిని ఎక్కువ ఆరాధించేటట్టుగా ప్రార్థన చేయండి. తల్లి లేని బిడ్డలు కూడా దేవుడిని సహాయం చేసేటట్టుగా ప్రార్థన చేయండి. సాక్షి దేవుడు తెచ్చు.